Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our ఛానల్. మనం ఈరోజు జనరల్ ఎస్సే హిందీలో నిబంధ్ అని అంటారు. మనం ఈరోజు రాజభాష హిందీ అంటే మన దేశ రాజభాష అయిన హిందీ గురించి, అంటే హిందీ భాష గురించి జనరల్ ఎస్సే అడిగితే, నిబంధ్ అడిగితే 8 కు 8 మార్క్స్ ఏ విధంగా సాధించవచ్చో మనం ఈ జనరల్ ఎస్సేలో ఈ వీడియోలో మనము చర్చించుకుందాం. ముందుగా ఈరోజు ఒక స్పెషల్ డే. ఈరోజు సెప్టెంబర్ 14వ తేదీ అనగా జాతీయ హిందీ దినోత్సవం. ఈరోజు ఈ హిందీ దినోత్సవ సందర్భంగా హిందీ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరికీ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ హిందీ దినోత్సవం రోజునే మనము హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ ఒక నిబంధను, ఒక వ్యాసాన్ని డిస్కస్ చేయడము నాకైతే చాలా ఆనందంగా ఉంది. సరే, ఈ వ్యాసాన్ని మనం డిస్కస్ చేస్తూ అలాగే ఈ జనరల్ ఎస్సేలో ఖచ్చితంగా 8 కు 8 మార్క్స్ ఏ విధంగా సాధించవచ్చో మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. సరేనా స్టూడెంట్స్? సరే, మనము ఇక నెక్స్ట్ స్లైడ్కు వెళ్దాం. ఇంతకుముందే మనం అనుకున్నాం, ఏదైనా కానీ జనరల్ ఎస్సే రాసే ముందర ఒక నిబంధ్ ప్రజెంట్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే రూపురేఖ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుంటాము. ఈ రూపురేఖలో ఏం చేస్తాం, మనం ఏదైతే జనరల్ ఎస్సేలో సబ్ హెడ్డింగ్స్ పెట్టాలనుకుంటామో ఆ సబ్ హెడ్డింగ్స్ అన్ని ఒక చోట లిస్ట్ అవుట్ చేసుకుంటాం అనమాట. అంతే రూపురేఖ అనేది స్ట్రక్చర్. మనం ఈ జనరల్ ఎస్సేలో ఏమేమి సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటున్నాము? ప్రస్తావన, యోగ్యతాయే ఔర్ లాభ్, ఉపసంహార్ అనే హెడ్డింగ్స్ తో మనము ఈ జనరల్ ఎస్సేను ప్రజెంట్ చేయాలనుకున్నాం. సో ఫస్ట్ సబ్ హెడ్డింగ్ ఏది? ప్రస్తావన. అంతకుముందు మనము భూమిక అని రాశాం. మనకు డౌట్ రావచ్చు, అదేం సార్ ఆడైతే భూమిక అని రాశారు, ఇక్కడైతే ప్రస్తావన అని రాస్తున్నారు. ప్రస్తావన అని రాస్తున్నారంటే ఏ విధంగా రాయచ్చమ్మా? భూమిక కూడా కరెక్టే, ప్రస్తావన అనే పదం కూడా కరెక్టే. ఓకేనా? సరే, ఓకే, మనం సబ్ హెడ్డింగ్ రాస్తున్నాం. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ ప్రస్తావన. సరే, ప్రస్తావనలో మనం ఏం రాసాం చూడండి. भारत में कई धर्म, जातियां, आचार विचार, सभ्यताएं हैं. इसी तरह कई भाषाएं भी हैं, जैसे तेलुगु, कन्नड़, तमिल, मराठी, मलयालम आदि. भारत में हिंदी जानने वालों की संख्या अधिक है, इसलिए भारत की राष्ट्रभाषा, राजभाषा और संपर्क भाषा हिंदी है. 1949 सितंबर 14 को हिंदी को राजभाषा के रूप में अपनाया है. इसलिए आज भी सितंबर 14 को हिंदी दिवस मनाते हैं. 2006 से जनवरी 10 को विश्व हिंदी दिवस के रूप में मनाते हैं. ఇక్కడ ఏం చెప్తున్నామో చూడండి. భారత్ మే కయి ధర్మ, జాతియాं, ఆచార విచార, సభ్యతాయే हैं. అంటే భారతదేశంలో ఎన్నో మతాలు, జాతులు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఇసీ తరహ, అదే విధంగా, ఇదే విధంగా కయి భాషాయే భీ హై, అంటే ఎన్నో భాషలు కూడా మన దేశంలో ఉన్నాయి. జైసే, ఎలా, అది ఏంటంటే తెలుగు, కన్నడ, తమిళము, మరాఠీ, మలయాళం మొదలుగున్నవి. భారత్ మే హిందీ జాననే వాలోं की సంఖ్య అధిక్ है. అయితే భారతదేశంలో హిందీ జాననే వాలోं की సంఖ్య అంటే మీ హిందీ తెలిసిన వారి సంఖ్య అధిక్, చాలా ఎక్కువ. ఇస్లియే, కాబట్టి, ఎక్కువ కాబట్టే భారత్ కి రాష్ట్రభాష, రాజభాష और संपर्क भाषा हिंदी है. అంటే మన దేశం యొక్క రాష్ట్ర భాష,
అంటే మన దేశ భాష, మరియు మన దేశం యొక్క రాజభాష, మరియు మన దేశం యొక్క సంపర్క భాష హిందీ అనేసి అంటున్నాడు ఇక్కడ. సరే, రాష్ట్ర భాష అంటే ఏమి? దేశ భాష అంటే దేశంలోని ఒక దేశంలో ప్రజలు ఏ భాషనైతే ఎక్కువగా మాట్లాడుతారో అటువంటి భాషను ఏమంటామంటే రాష్ట్ర భాష అంటాం. సరే, రాజభాష అని వేటిని అంటామంటే ఏ భాష ద్వారా అయితే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయో అటువంటి భాషను రాజభాష అనేసి అంటాం. ఇక సంపర్క భాష అన్నాం కదా. సంపర్క భాష అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, మనది ఆంధ్రప్రదేశ్, మనకు తెలుగు మాత్రమే వస్తుంది. మనం ఏం చేసాము? వేరే పని మీద ఒరిస్సాకి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ఒరిస్సాకి వెళ్ళాం. ఆ ఒరిస్సా ప్రజలు మాట్లాడే భాష ఏది? ఒరియా. మనకు ఒరియా రాదు, అక్కడి ప్రజలకు తెలుగు రాదు. మరి మనం ఇద్దరం మాట్లాడుకోవాలంటే ఏ భాష మాట్లాడుకోవాలి? సరే, ఇంగ్లీష్ అని కూడా అనుకోవచ్చు. మనం ఇంగ్లీష్ భాష వాడుకోవచ్చు కదా సార్ అనుకోవచ్చు. అయితే మన సమాజంలో ఇంగ్లీష్ భాష తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి అంటే మనం ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏ భాష ద్వారా అయితే మన ఆలోచనలను ప్రకటిస్తామో అటువంటి భాషను ఏమంటామంటే సంపర్క భాష అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చెన్నై సిటీ ఉంది. చెన్నై సిటీకి మనం వెళ్ళాం. అక్కడ కూడా మనకు హిందీ భాష చెల్లుతుంది. అంటే ఈ విధంగా సరైన సంపర్క భాష. మళ్ళీ ఇంకా దాన్ని నెక్స్ట్ స్లైడ్లో దాని ఎలాబరేషన్ వస్తుందిలేండి. ప్రస్తుతానికి ఇంతవరకు నేర్చుకుంటాం. అంటే మనం కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారితో మనం ఇంటరాక్ట్ కావడానికి ఉపయోగించే భాషను ఏమంటామంటే సంపర్క భాష. ఈ విధంగా హిందీ సంపర్క భాషగా కూడా మనకు పనిచేస్తోంది. తర్వాత ఏం చెప్తున్నాడు? 1949 सितंबर 14 को सितंबर 14 को हिंदी को राजभाषा के रूप में अपनाया है. అంటే మన హిందీ భాషను 1949వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన మన హిందీ భాషను మన జాతీయ రాజభాషగా, అంటే మన దేశ రాజభాషగా ఏం చేశారంటే స్వీకరించారనమాట. కాబట్టి ఇస్లియే అంటే కాబట్టి आज भी అంటే నేడు కూడా सितंबर 14 को हिंदी दिवस मनाते हैं. సెప్టెంబర్ 14వ తేదీ నాడు హిందీ దినోత్సవాన్ని ఏం చేసుకుంటున్నామంటే జరుపుకుంటున్నాం. 2006 से అంటే 2006 నుండి जनवरी 10 को అంటే జనవరి 10వ తేదీని కూడా విశ్వ హిందీ దివస్ కే రూప్ మే మనా రహే హై. అంటే అంతర్జాతీయ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడ బాగా గమనించండి. సెప్టెంబర్ 14 నాడేమో ఏం జరుపుకుంటున్నాము? నేషనల్ హిందీ డే జరుపుకుంటున్నాం. అదే జనవరి 10 అయితే ఇంటర్నేషనల్ హిందీ డేగా జరుపుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకు ఒక విషయం కూడా అర్థం కావాలా. అంటే మన హిందీ భాష మన దేశ పరిధులను దాటి అంతర్జాతీయ స్థాయికి ప్రవేశించిందనమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా హిందీ భాషకు మంచి డిమాండ్ ఉందన్నమాట. ఓకేనా అనేసి మనము ఇక్కడ ఏం చేసామంటే ఒక ప్రస్తావన రాయడం జరిగింది. అయితే ఇది కొంచెము లెంతీగానే ఉంది, కాకపోతే తప్పదు. దీన్ని చాలా కుదించిన తర్వాత కూడా ఇది ఎంత ఉందన్నమాట. దీంట్లో ఏ పాయింట్ మనం తీసేసేయలేదన్నమాట. అన్ని ముఖ్యమైన పాయింట్లే హిందీకి సంబంధించి. ఓకేనా? సరే, మనకు డౌట్ రావచ్చు, హిందీ భాషనే ఎందుకు రాజభాషగా, వేరే భాషలు తీసుకోవచ్చు కదా అనేసి మనకు డౌట్ రావచ్చు. అంటే హిందీ భాషనే రాజభాషగా మన దేశ జాతీయ భాషగా స్వీకరించడానికి ఈ భాషకు ఉన్న అర్హతలు ఏమిటి, తర్వాత ఈ భాష నేర్చుకోవడం వల్ల మనకున్న లాభాలు ఏమిటి, దీనిని మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, వాటిని హెడ్డింగ్ పెట్టినట్టయితే యోగ్యతాయే ఏం చెప్పచ్చు? యోగ్యతాయే ఔర్ లాభ్ అంటే అర్హతలు. యోగ్యతాయే అంటే అర్థం అర్హతలు. అంటే హిందీ భాష జాతీయ భాషగా ఎంపిక కావడానికి ఉన్న అర్హతలు ఏవి, మరియు లాభ్ అంటే ఈ హిందీ భాష నేర్చుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి.
फर्स्ट पॉइंट में हिंदी सीखने से देश में कहीं भी घूम सकते हैं। हिंदी सीखने से देश में कहीं भी घूम सकते हैं అంటే మీ హిందీ నేర్చుకోవడం వలన మనము దేశంలో ఎక్కడైనా మనము దేశవ్యాప్తంగా ఎక్కడైనా మనము తిరగగలము. ఓకే, అంటే మనకు ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా మన దేశం అంతా చుట్టుముట్టి రావచ్చు. ఏ భాష వల్ల? హిందీ భాష వల్ల. ఇంకేం చెప్తున్నాడు? హిందీ భాష భారత్ మాథేకి బిందీకే సమానం అంటున్నాడు. చూడండి హిందీ భాషను ఎంత గొప్పగా పోల్చాడో. హిందీ భాష అంటే మీ హిందీ భాష భారత మాతకే అంటే మీ భరతమాత యొక్క అని. మనమంతా భరతమాత బొమ్మను చూసింటాం. ఆ భరతమాతకు నుదురు చూశారు కదా, తల నుదురు. ఆ భరతమాతకు నుదురు మీద ఏముంటుందంటే బొట్టు ఉంటుంది. మనం చాలాసార్లు బొమ్మలు గమనించుంటాం. అయితే మనము బొట్టు లేని భరతమాతను ఊహించగలమా? బొట్టు లేని భరతమాతను ఊహించగలమా? చెప్తున్నాడు ఏ విధంగా అయితే భరతమాతకు నుదుట బొట్టు ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉందో అదే విధంగా మన భారతదేశానికి హిందీ భాష. కాబట్టి చెబుతున్నాడు ఇక్కడ హిందీ భాష భారతమాత యొక్క నుదుటి బొట్టు లాంటిది, నుదుటి బొట్టుతో సమానమైనటువంటిది మన హిందీ భాష అని చెప్పడం జరిగింది. ఇంకేం చెప్తున్నాడు? హిందీ భాష మే భారత్ కి మిట్టీ కి మహక్ హై. యాక్చువల్గా మనము మన దేశంలోనే ఉన్నాము, మనము వేరే ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళడం లేదు కాబట్టి మనకు అర్థం కాలేదు. కానీ మనము ఒకవేళ పరాయి దేశంలో వెళ్ళినట్టయితే అప్పుడు మనకు మన ఇండియన్ లాంగ్వేజెస్ యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. చెబుతున్నాడు ఇక్కడ హిందీ భాషనే భారత్ కి మిట్టీ కి మహక్ హై. నిజంగా హిందీ భాషలో భారతీయ మట్టి వాసన, హిందీ భాష భారతీయ మట్టి వాసనను కలిగి ఉంది అనేసి అంటున్నాడు. ఇక్కడ మట్టి వాసన కలిగి ఉండడం అంటే అర్థమేమి? భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఈ భాషలో కనబడుతాయి అనేసి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏమి? హిందీకి లిపి దేవనాగరి. ఇక ఈ హిందీ యొక్క స్క్రిప్ట్ లిపి ఏంటంటే దేవనాగరి స్క్రిప్ట్. ఇస్మే జో లిఖా జాతా హై వహీ పడా జాతా హై. ఈ హిందీలో ఒక స్పెషాలిటీ ఉంది, మీరు గమనించారో లేదో. ఈ హిందీలో ఏంటంటే జో లిఖా జాతా హై వహీ పడా జాతా హై అంటే మీ హిందీలో ఏదైతే రాస్తామో అదే పలుకుతాం. ఏదైతే రాస్తామో అదే పలుకుతాము. అంటే మన కంటికి ఏమి కనబడుతుందో అదే చదువుతాము, మన చెవులకి ఏం వినబడుతుందో అదే రాస్తాము. ఈ ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ గొప్పతనం ఉన్న భాష ఏదంటే కేవలం ఒక హిందీ భాషనే. వేరే ఏ భాషలోనూ కూడా ఈ సౌకర్యం లేదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఇంగ్లీష్ తీసుకుందాం. పియుటి ఏమంటారు? పుట్ అంటారు. అదే బియుటిని ఏమంటారు? బుట్ అంటారా? ఏమంటారు? బట్ అంటారు. అంటే మనం అక్కడ ఒకటి చూస్తున్నాం. ఒకవేళ ఇది బట్ అయినప్పుడు అది పట్టు కావాలా కదా, ఒకవేళ అది పుట్ అయినప్పుడు ఇది బుట్టు కావాలా. అక్కడేమో పుట్ అంటున్నాం, ఇక్కడేమో బట్ అంటున్నాం. అవునా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ RAMA ఏమవుతుంది? RAMA ఏమవుతుంది? రామా అవుతుంది. ఓకేనా? సరే. RAMANA ఏమవుతుంది? RAMANA ఏమవుతుంది? రమణ. అంతే కదా? సరే. RAT ఏమవుతుంది? ర్యాట్. అంతేనా? అంతే కదా? నేను ఇంగ్లీష్లో వీక్ అప్ప, నేను కొంచెం చెప్పండి, కరెక్టేనా కదా? సరే. RACE ఏమవుతుంది? ఏమని పలుకుతాం దాన్ని? రేస్ అంటాం. చూడండి, ఫస్ట్లో RAMAను రామా అన్నాం. అంటే ఫస్ట్
ఆర్ఏను రా అని పలికాం ముందు పదంలో. రెండవ పదంలో RAMANA లో ఆర్ఏను ఏమని పలుకుతున్నాము? రా అని పలుకుతున్నాం. రమణ కదా, రా అని పలుకుతున్నాం. మూడో పదం మనం తీసుకున్నట్టయితే RAT ర్యాట్ కదా, అక్కడ ఆర్ఏను ఏమని పలుకుతున్నాము? ర్యా అంటున్నాం. ఇంకా నాలుగో పదం తీసుకుంటే రేస్, RACE. ఫస్ట్ ఆర్ఏను ఏం పలికాము? రే అంటున్నాం. చూడండి, అన్ని చోట్ల ఒకే అక్షరాలే RA అనే కనబడుతుంది. ఒక చోటేమో రా అని పలకల్లా, ఇంకో చోటేమో రా అని పలకల్లా, ఇంకో చోటేమో ర్యా అని పలకల్లా, ఇంకో చోటేమో రే అని పలకల్లా. అర్థమైందా కాలేదా? అంటే మనము ఇంగ్లీష్లో ఏదైతే చూస్తున్నామో అదే పలుకుతున్నామా? పోనీ ఏదైతే వింటున్నామో అదే రాస్తున్నామా? కానీ హిందీ అలా కాదు. హిందీ భాష అలా కాదు. మన కంటితో ఏమి చూస్తామో అదే చదువుతాము, మన చెవులతో మనం ఏమి వింటామో అదే రాస్తాం. ఇది మన దేవనాగరి లిపి యొక్క స్పెషాలిటీ. ఇంకేం చెప్తున్నారు చూడండి. हमारे देश में 11 राज्यों में హిందీ మాతృభాషా కే రూపం హై. ఇక మన దేశంలో తీసుకుంటే దాదాపు 11 రాష్ట్రాలలో, ఎన్ని రాష్ట్రాలు? 11 రాష్ట్రాలు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు మన తెలుగు ఎన్ని రాష్ట్రాల్లో మాట్లాడుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతారు, తర్వాత తెలంగాణలో మాట్లాడతారు, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో బెంగాలీ, తర్వాత అత్యధికులు మాట్లాడే భాష ఏదంటే తెలుగు. ఓకేనా? కానీ ఈ హిందీ భాషను మాత్రము దాదాపు 11 రాష్ట్రాలు, అవి కూడా పెద్ద పెద్ద రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా, అతను ఢిల్లీ, ఈ విధంగా దాదాపు 11 రాష్ట్రాలు ఏమంటే మధ్యప్రదేశ్, ఈ విధంగా ఈ హిందీ భాషను మాతృభాషగా, మనకు తెలుగు ఏ విధంగా ఉంది ఆ విధంగా దాదాపు 11 రాష్ట్రాలలో మాతృభాష ప్రజల మాతృభాష ఏంటంటే హిందీ భాష. 11 రాష్ట్రాల ప్రజలంటే ఎంతమంది? అవునా లేదా? దాదాపు కేవలం ఉత్తరప్రదేశ్ జనాభాని 23 కోట్లు, 24 కోట్లు. ఆ విధంగా 11 రాష్ట్రాలంటే ఎన్ని కోట్ల మంది? అన్ని కోట్ల మంది ప్రజల మాతృభాష హిందీ కాబట్టి మన దేశ జాతీయ భాషగా హిందీని ఎంపిక చేయడము జరిగింది. ఓకేనా? ఇంకొక విషయం హిందీ గురించి ఏంటంటే హిందీ సీఖనా और समझना ఆసాన్ है. ఇక హిందీ నేర్చుకోవడం కానివచ్చు, అర్థం చేసుకోవడం కానివచ్చు, చాలా ఈజీ అంటున్నాడు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇస్ భాషా మే దేశ్ కి సంస్కృతి और సభ్యత జలగతి है. ఈ హిందీ భాషలో మన దేశం యొక్క సంస్కృతి, మన దేశం యొక్క సభ్యత, మన భారతీయ సంస్కృతి మరియు సభ్యత ఈ హిందీ భాషలో మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి కూడా ఇంగ్లీష్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకరి పేరు అడగాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మాకంటే చిన్నోడు ఉంటాడు, ఒకడు మాకంటే చాలా తక్కువ వయసు ఉంటుంది ఓ పిల్లోనికి, వానికి పేరు అడగాల. ఇంగ్లీష్లో ఏం అడుగుతాము? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతారు. ఒకవేళ నీకంటే పెద్ద వయసు వానికి, అంటే నీకంటే ఒక 10 సంవత్సరాల పెద్దవానికి అతని పేరు అడగాల. ఏమని అడుగుతారు? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతారు, అంతే కదా. పోనీ అట్లా కాదు, ఒక ముస్లింకి పాపం, అంటే మాకంటే చాలా వయసు ఉంటుంది, మా నాయన తాత వయసు ఉంటుంది, అటువంటి వారికి వారి పేరు అడగాలనుకోండి. అప్పుడు కూడా మనం ఏమని ప్రశ్నిస్తాము? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం. అంటే చిన్నోనికి యూనే, పెద్దోనికి యూనే, ఇంకెక్కడ మర్యాద? అదే హిందీలో చూడండి. మనకంటే చిన్న వ్యక్తికి అయితే తుమ్హారా నామ్ క్యా హై అని అడుగుతాం. ఒకవేళ మనకంటే పెద్ద వ్యక్తి అయితే
ఆప్కా నామ్ క్యా హై అంటాం, అవునా లేదా? మామూలుగా ఇంగ్లీష్లో సిట్ డౌన్ అంటాం, అవునా? ప్లీజ్ సిట్ అంటారు, అవునా లేదా? ఇట్లా హిందీలో అయితే ప్రతి వాటికి కూడా ఆయియే, జాయియే, ఖాయియే, ఈ విధంగా ఏమి గౌరవ సూచక పదాలన్నీ మనకి ఏముంటాయంటే మన హిందీ భాషలోనే ఉంటాయి. కాబట్టి మన భారతదేశ సంస్కృతిలోనే ఒకరికి గౌరవం ఇచ్చే గొప్పతనం ఉందన్నమాట. కాబట్టి చెబుతున్నాడు, ఈ హిందీ భాషలో భారతీయ సంస్కృతి మరియు సభ్యత అనేది, సాంప్రదాయాలు అనేవి మన హిందీ భాషలో కనబడతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇవి హిందీ భాషకున్న అర్హతలు. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం, చాలా ఉన్నాయి. అంటే మనకు జనరల్ ఎస్ఏకి అనే 8 పాయింట్స్ సాధించడానికి మనకు ఎంత అవసరం అంతవరకు డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి, ఓకేనా? సరే, ఇంకోటి ఏంటంటే ఆజాదీ కే సమయ్ देश को एक सूत्र में बांधने वाली భాష హిందీ है. ఇక భారతదేశ స్వాతంత్ర సమర సమయంలో భారతదేశ ప్రజలను ఏక త్రాటిపై తెచ్చిన భాష ఏదంటే హిందీ భాషనే. అసలు హిందీ భాష యొక్క ప్రచారం ఇప్పటి నుంచి కాదు. 1875 1875వ సంవత్సరంలో స్వామి దయానంద సరస్వతి అనే ఒక పెద్ద సెయింట్, ఒక గొప్ప వ్యక్తి ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆర్య సమాజాన్ని స్థాపిస్తే వారు కూడా యాక్చువల్గా వారి మాతృభాష గుజరాతీ అయినా వారు కూడా తమ ఆర్య సమాజ సిద్ధాంతాలను ప్రజలలో ప్రచారం చేయడానికి ఎంచుకున్న భాష ఏదంటే హిందీ భాష. కాబట్టి అనాది కాలం నుండే మన దేశంలో హిందీ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఇది రాను రాను ఏమవుతుందంటే పెరుగుతూ పోయింది. ఇప్పుడు మన భాష, మన దేశ భాష హిందీ యొక్క ప్రాముఖ్యత మన దేశ పరిధులను దాటి ప్రపంచవ్యాప్తంగా మన భాష యొక్క గొప్పతనము విరాజిల్లుతుందన్నమాట. ఓకేనా? సరే, ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఇంకేం చెప్తున్నాడు? हिंदी भाषा में तुलसीदास, कबीरदास, मीराबाई, रहीम, सुमित्रानंदन पंत, రామధారి సింహ దినకర్ జైసే శ్రేష్ఠ కవియోं की రచనాయే మిల్తీ हैं. యాక్చువల్గా ఇక్కడ మీకు ఇచ్చిన రచయితలందరూ మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించిన కవుల గురించి మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను, ఎందుకంటే మీకు ఈజీ గుర్తుంటుంది అనేసి. ప్రేమ్చంద్ అని కూడా మీరు యాడ్ చేసుకోండి కావాలంటే, ఓకేనా? ఇక్కడ చెప్పాం ఇటువంటి గొప్ప గొప్ప కవుల యొక్క మంచి మంచి రచనలు మనకి ఇక్కడ హిందీ భాషలో లభిస్తాయి అనేసి ఇంకో పాయింట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకేమి రోజ్గార్ పానే కా ప్రముఖ ఆధార్ హై. అంటే ఏమి, నేటి కాలంలో ఉద్యోగ అవకాశాలు కూడా హిందీకి సంబంధించి చాలా పుష్కలంగా ఉన్నాయి అంటున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు? आज विश्व भर में 150 విశ్వవిద్యాలయ హిందీ కోర్సుల का संचालन कर रहे हैं. అంటే మీ నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 యూనివర్సిటీలు. యూనివర్సిటీ అంటే మనకు తెలుసు కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అనంతపురం జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అని. ఆ యూనివర్సిటీ కింద ఎన్ని జిల్లాలు వస్తాయో మనకు తెలుసు కదా. అనంతపురం, తర్వాత కర్నూలు, ఆ తర్వాత చిత్తూరు ఎస్వి కిందకి పోతుందిలేండి, కడప, 3 జిల్లాలు ఏమి ఎస్కే యూనివర్సిటీ కింద వచ్చేవి. అంటే ఇప్పుడు మళ్ళీ కడప జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ అని ఇచ్చారండి. అంటే దాదాపు ఒక యూనివర్సిటీ స్కోప్ ఏంటంటే దాదాపు దాని కింద కొన్ని వందల కాలేజెస్ ఉంటాయి. ఆ విధంగా ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? దాదాపు కేవలం హిందీ కోర్సులను ఆఫర్ చేసే యూనివర్సిటీసే 150 ఉన్నాయి లేదా. అంతటి గొప్ప స్థానానికి ప్రస్తుతం మన హిందీ భాష ఎగబాకిందనమాట. ఇంకేం చెప్తున్నాడు? आज हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. నేడు హిందీ అంతర్జాతీయ స్థాయిలో తమ స్థానాన్ని అలంకరించుకుంది. आज विदेशों में भी हिंदी रचनाएं हो रही हैं. చూడండి ఎంత గొప్ప విషయమో. విదేశాలలో కూడా మన హిందీ భాషలో రచనలు చేస్తూ ఉన్నారు. ఇంకేమి, विदेशी लोग भारतीयों से आपसी व्यवहार करने के लिए हिंदी सीख रहे हैं. यह हमारे लिए गर्व की बात है. ఇది చూడండి ఇంకా ఎంత గొప్ప విషయమో. విదేశీలోగ్ అంటే విదేశీయులు, భారతీయం సే అంటే భారతీయులతో, ఆపసి వ్యవహార్ కర్నే కే లియే అంటే మనతో ఇంటరాక్ట్ కావడానికి వారు కూడా, విదేశీయులు కూడా హిందీని నేర్చుకుంటున్నారు. యహ్ హమారే లియే గర్వ కి బాత్ హై. ఇది మనకు మన భారతీయులుగా మనము చాలా గర్వించదగ్గ విషయము అనేసి
ఇక్కడ చెప్పడము జరిగిందనమాట. ఓకేనా? ఇవి మన హిందీ భాషకు ఉన్న మన దేశ జాతీయ భాషగా హిందీ కావడానికి ఉన్న అర్హతలు. ఓకేనా? సరే, ఇక ముగింపు రాసిద్దాం. ఓకేనా? ఇక ముగింపు ఏం రాస్తామో చూడండి. ముగింపుని హిందీలో ఉపసంహార్ అంటాం కదా. ఉపసంహార్ అంటే ముగింపు. సరే, ఏం రాసాం సింపుల్గా, भारत की विभिन्न भाषाएं रंग बिरंगी फूल हैं, तो उन्हें मिलाने वाला धागा हिंदी है. हिंदी हमारी राष्ट्रभाषा, राजभाषा और संपर्क भाषा है. ఏం చెప్తున్నాను ఇక్కడ? భారత్ కి విభిన్న భాషాయే అంటే మీ భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి కదా, అలాగే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం ఈ విధంగా ఉన్నాయి కదా. ఈ విధంగా భారతదేశంలోని వివిధ భాషలు రంగ్ బిరంగి ఫూల్ హై అంటే మీ రంగురంగుల పువ్వులు వంటివి. తో అయితే ఉన్హే మిలానే వాలా ధాగా ఆ రంగురంగుల పూలను కలిపి ఒక దండలా తయారు చేస్తే ఇంకా ఎంత అందంగా ఉంటుంది, అవునా కదా? అలా రంగురంగుల పూలను కలిపే దారము వంటిది మన హిందీ భాష అనేసి ఇక్కడ మనము ముగింపులో చెప్పడం జరిగింది. చివరిగా ఏం చెప్పాము? హిందీ హమారీ రాష్ట్ర భాష, రాజభాష और సంపర్క భాష. కాబట్టి హిందీ మన దేశ భాష మరియు మన దేశం యొక్క రాజభాష మరియు సంపర్క భాష అనేసి మనం ఇక్కడ ముగింపులో చెప్పడం జరిగింది. లాస్ట్లో ఒక మంచి కొటేషన్ కూడా పెట్టడం జరిగింది. ఆ కొటేషన్ ఏంటంటే, హిందీ కా ప్రచార్ కర్నా హీ సచ్చీ దేశ సేవా హై అంటే హిందీ భాషను ప్రచారము చేయడమే నిజమైన దేశ సేవ అని జవహర్ లాల్ నెహ్రూ గారు, మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి మరియు స్వాతంత్ర సమర యోధులు అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా హిందీ యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఈ వాక్యం చెప్పారు. ఏమి? హిందీ కా ప్రచార్ కర్నా హీ సచ్చీ దేశ సేవా హై. ఓకేనమ్మా? అర్థమైందా? ఇది మన భారతదేశ జాతీయ భాష అయిన హిందీ యొక్క గొప్పతనం. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా మనం ప్రజెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకు 8 కి 8 మార్క్స్ వస్తాయి. ఇది ఏం పెద్దగా ఏం లేదు. మనము ఈరోజు హిందీ దినోత్సవం కాబట్టి మనం దీన్ని జస్ట్ ఎలాబరేటెడ్గా చెప్పేసరికి కొంచెం వీడియో పెద్దగా అయినట్టు అనిపించింది. బట్ మీరు ఖచ్చితంగా ఈజీగా దీన్ని నేర్చుకుంటారు. 8 కు 8 మార్క్స్ మీరు సాధించగలరు. ఓకేనా స్టూడెంట్స్?